చేపలను చూసుకుంటూ వస్తుంటే ఇవల బందుకు మిరుగంబు దాన్ని మంచిగా ఎండ్రకాయలు తీసుకొచ్చిండ్రు. ఎట్లా ఇస్తున్నావు తమ్మి? ఈ 1200 డజన్ ఇవి. ఓ శ్రీ 100 రూపాయలకు ఒకటా? ఇంకా అయితే 650 డజన్. ఎందుకు తమ్మి? బుడబుడ ఉన్నాయి మొత్తం అంతా, అవి పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంతకి ఇస్తావు చెప్పు? 1000 రూపాయలకి ఇస్తాం డజన్ లాస్ట్. ఇవైతే 500కి వస్తాయి. ఇవి 500కి వస్తాయి. ఇవేమో చిన్న పాలకాయలు గింత గింత ఉన్నాయి మొత్తం అంతా. 1000 అంటున్నావు, తక్కువ చేయి ఈ రోజు. ఇక జరా అంతే ఫిక్స్, ఇది తక్కువ చేయమే దీనికి. 100 కోటి పోతుంది, 100 రూపాయలు కోటి. మామూలు అప్పుడైతే ఎంత పోతుంది? మామూలైనా అంతే. ఏమి ఈ రోజు ఏమైనా పెంచినవా? ఏమడుగు పెంచలేదు, అంతే ఉంటుంది. ఆదివారం పెంచుతారు అన్న. ఉంది కదా, దానికి చేపల రేట్ చాలా ఉన్నాయి. నువ్వు బాగానే తీసుకున్నావన్న. ఏమేమి తీసుకున్నావు? అపోలో ఫిష్ తీసుకున్నాను. అపోలో ఫిష్ అన్న, బొక్కలేని చేప తీసుకున్నాడు. అపోలో చేప ఎట్లా పడ్డదన్న? 150 రూపాయల కిలో, కట్ చేసడానికి 50 రూపాయలు. అపోలో ఫిష్ ఇక చేప ఇట్లా ముళ్ళు లేకుండా నిమ్మలంగా లేకుండా ఉంటాయి. ఇదేదో మంచిగున్నది. 200 పెడితే లేకుండా అయిపోయింది. లైవ్ ఫిష్ 220 రూపాయలు. లైవ్ ఫిష్ ఏది తీసుకున్నావన్నా? బొచ్చు బొచ్చ 220 ఏంది అన్నాడు. బయట 120 ఉన్నది. అక్కడ బతుకున్నటివి అని చెప్పేసి మంచి ఫ్రెష్ గా ఉంటాయి. చనిపోయినటివి ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు చనిపోయో తెలియదు. ఐస్ లో పెడతారు, మోషన్స్ అవుతాయి. మంచి ప్రాబ్లం ఉంది. చాలా 2-3 సార్లు ప్రాబ్లం. నువ్వేం తీసుకున్నావన్నా? 2 కేజీలు తీసుకున్నావు. నువ్వేం చేప తీసుకున్నావు? అదే బొచ్చి. బొచ్చ ఎంత పడ్డదన్నా నీకు? 220. 220. అపోలోనే తక్కువ ఉన్నది. నువ్వేం తీసుకున్నావు తమ్మి? ఏం దొరకట్లేదు, లైవ్ దొరకట్లేదు. చచ్చిపోయిన చేపలు దొరుకుతున్నాయి. ఏం చేయాలి? ఈ ఐస్ చేపలు తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అదో బాధ. ఇవాళ తినాలనే కోరిక, చచ్చిపోయిన చేపలు తినలేని అపోలోలో వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి. కేజీకి 1/2 కేజీ వస్తుంది. ఏం తీసుకొని వచ్చినప్పుడు నువ్వు? క్రాబ్స్ ఇష్టమా? ఎండ్రకాయలు అంటే ఇష్టం అంట.